పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలోని కోట్లాది మంది రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గడిచిన కొద్ది రోజులుగా యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల నిరీక్షణకు తెరదించుతూ రెండో విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రభుత్వం సుమారు 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 2,206 కోట్ల నిధులను జమ చేసింది. మొదటి విడతలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 5,653 కోట్లు రైతాంగానికి అందించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ దఫా కూడా ప్రభుత్వం 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ముందుగా లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియ మరో 3 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీలోపు మీ ఖాతాల్లో డబ్బులు పడకపోతే రైతులు అస్సలు ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. డబ్బులు రాని వారు ప్రాథమికంగా కొన్ని పనులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొదట మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమే ఉందో లేదో సరిచూసుకోవాలి. అలాగే బ్యాంక్ కేవైసీ యాక్టివ్ గా ఉండడం తప్పనిసరి. సాంకేతిక కారణాల వల్ల నగదు ఆగిపోయే ప్రమాదం ఉన్నందున ధరణి పోర్టల్లో మీ పాస్బుక్ వివరాలు సక్రమంగా నమోదయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అంతా సవ్యంగా ఉన్నా నిధులు జమ కాకుంటే వెంటనే మీ పరిధిలోని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని అంటే ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా కొత్తగా పాస్బుక్ పొందిన రైతులు సకాలంలో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. ఇందులో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే రైతు సోదరులు తమ పేర్లు రిజిస్టర్ అయ్యేలా చూసుకోవాలి. సాంకేతిక సమస్యల వల్ల ఇప్పుడు నిధులు అందని వారికి సమస్య పరిష్కారం అయ్యాక వచ్చే విడతలో కలిపి నిధులు ఇచ్చేలా అధికారులు హామీ ఇస్తున్నారు. మరో వారంలో 3వ విడత నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.